హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ సంబంధించిన విషయంలో పోటాపోటీగా సభలు జరుగుతూ ఉన్నాయి, సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అన్ని కుల సంఘాలను అలాగే మేధావులను దాంతోపాటు ప్రజా సంఘాల నాయకుల్ని పిలిచి ఆ రెండు వర్గాల నుండి ముఖ్యంగా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే 59 కులాల్లో 57 కులాలను పక్కన పెట్టారు అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతున్నప్పటికీ రెండు కులాలకు సంబంధించిన విషయంలో ఘర్షణ వాతావరణంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా ముఖ్యంగా అట్టడు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ వైపు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ లాంటి వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ మధ్యకాలంలో అంటే మొన్న మేధావుల మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలామంది వర్గీకరణకు మేము మద్దతు అని చెప్పేసి ప్రకటించారు. అయితే వర్గీకరణ మద్దతుకు సంబంధించినటువంటి విషయంలో వర్గీకరణ జరగాలి అని చెప్పేసి చెప్తున్న వర్గం ఒకటి ఉంది, వర్గీకరణ వద్దు అంటున్నాడు. వర్గీకరణ వద్దు అనట్లేదు, ఇది ఈ రకంగా రాష్ట్రాలు చేసేదంటే మాత్రం ఉపయోగం ఉండదని కొంతమంది అంటున్నారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ముందుగా మనము ఈ 59 కులాల మధ్య ఎప్పుడు కూడా వైషమ్యాలు లేవు. అంటే తరతరాలుగా రాజుల కాలం నుంచి కూడా వాళ్ళ మధ్య సామాజికంగా కొద్ది అంతరాల్లో తేడా ఉన్నా కూడా పరస్పర ఘర్షణలు లేకుండా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు, కలిసిమెలిసి ఉన్న పేటలు. వాళ్ళిద్దరి మాలల సపరేటు, మాదిగల సపరేట్గా, ఊరు బయట రెండు విడివిడిగా ఉన్నా కూడా ఒకరు ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకరు వాళ్ళకు అండగా నిలబడ్డ పరిస్థితి ఉన్నది. అగ్రకులాల నుంచి దాడులు కానీ, అక్కడక్కడ బీసీ కులాలతో వచ్చిన వైషమ్యాల్లో కానీ కలిసికట్టుగా ఫైట్ చేశారు. ఎప్పుడైతే వర్గీకరణ ఉద్యమం వచ్చిందో కొద్దిగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడము, వైషమ్యాలకు తావుండే విధంగా మాకు అన్యాయం జరుగుద్దేమో, ఇప్పటిదాకా మాకు అన్యాయం జరిగిందని ఒకరు, ఇట్లా వర్గీకరణ జరిగితే మాకు అన్యాయం జరుగుతుందేమో అని ఇంకొకరు, ఇవి 94 నుంచి స్టార్ట్ అయినాయి. సరే, దీని వెనకాల పాలక వర్గాల కుట్ర ఉందా లేకుంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల కుట్ర ఉందా అనేది పక్కకు పెడితే రాజ్యం ఎవరి చేతుల్లోనైతే ఉన్నదో మొదటి నుంచి కూడా అగ్రకులాల ఆధిపత్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దక్షిణ భారతదేశంలో ఒక తమిళనాడును మినహాయిస్తే అవే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఎన్యూమరేషన్ అంటే సెన్సెస్లో కనుక కులాల ప్రాతిపదికగా అందులో ఒక కులం అనేది ఒక కాలంని ఎంట్రీ చేసి అది బీసీలలో ఉన్న కులాలు కానీ ఎస్సీలలో ఉన్న కులాలు కానీ సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి గురించి జరిగి ఉంటే ఇవన్నీ పరిష్కరించడానికి వీలవుతాయి. కానీ అది చేయకుండా ఈ ఆల్ ఆఫ్ సడన్గా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ వైషమ్యాలకు దారితీస్తాయి. ఇప్పుడు 1921లో సెన్సెస్ జరగలేదు, 2021లో, ఇప్పుడు 26లో జరగబోతున్నాయి. కానీ కులాల ప్రాతిపదికన మేము అలా కులగణన చేయము అని చెప్పి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది కనుక ఒకవేళ కులగణన జరిగితే శాస్త్రీయ పద్ధతిలో, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తున్నారు. బట్ ఆ కులగణన అవసరమే కానీ అది అవసరం అనుకున్న పద్ధతిలో జరగడం లేదు, మొక్కుబడిగా జరిగింది. కనీసము ఎన్యూమరేషన్ పోయే వాళ్లకు ఎన్ని కులాలు ఉంటాయి, ఉపకులాలు ఏముంటాయి, ఆ కులాల గురించి ఏం చెప్పకుండా డైరెక్ట్ లిస్ట్ పట్టుకొని పోయి మీరు రాసుకొని రండి అన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది రాసుకుంటారు. అందులో ఏంటంటే రకరకాల, ఇప్పుడు కాపు అని రాస్తారు. రెడ్లలో చాలా కాపులు ఉన్నాయి, బీసీలలో చాలా కాపులు ఉన్నాయి. ఏ కాపు అతను బీసీ కింద వస్తాడా, ఎస్సీ ఫార్వర్డ్ లాసా అనేది తెలియకుండా పోతుంది. అట్లాగే ఉపకులాల విషయంలో కూడా మేము ఎస్సీలం అంటారు. ఎస్సీలు అంటే మాలనా, మాదిగనా, లేకుంటే ఇంకా దానిలో ఉన్న ఇతర కులాల, ఏం తెలియకుండా పోతుంది. కాకుంటే ఒక పద్ధతి ప్రకారంగా కనుక కులగణన జరిగితే వృత్తుల ఆధారంగా, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఆధారంగా సామాజిక వెనుకబడతనం ఎట్లుంది అనేది కూడా కొంత ఆలోచించి ఎవరికి కావాల్సిన వారికి రకరకాల పద్ధతుల్లో సామాజిక పరిస్థితిని నేపథ్యంలో తీసుకొని రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది రాజ్యాంగమే మనకు చెప్పింది. అయితే ఈ కులాలల్లో మళ్ళీ సబ్ డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగపరంగా చూసినప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తున్నది. అయితే 341 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో దాన్ని అమెండ్మెంట్ చేయాలంటే సగానికి పైన రాష్ట్రాలు తీర్మానం చేయాలనేది. అయితే గతంలో ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఒపీనియన్ అడిగినప్పుడు దాదాపుగా 13 రాష్ట్రాలు దానికి భిన్నంగా వ్యవహరించినాయి. ఒక 7 రాష్ట్రాలు మాత్రమే దానికి అనుకూలంగా ఉన్నాయి. బట్ 341 అమెండ్మెంట్ అవుతుందా అంటే మరి ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాక అది కావాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ తన చెప్పు చేతల్లో ఉన్న అన్ని రాష్ట్రాలను అసెంబ్లీలలో తీర్మానాలు చేయిస్తేనే 341 అమెండ్మెంట్ అవుతుంది. 341 అమెండ్మెంట్ ఒకసారి అయిందనుకోండి,
దాని ప్రాతిపదికన వర్గీకరణ చేసినట్టయితే డెఫినెట్గా రేపు ఏ కోర్టులనైనా మళ్ళీ 9 జడ్జీల ధర్మాసనం వచ్చినా 12 మంది జడ్జీల ధర్మాసనం వచ్చినా కూడా కొట్టివేయడానికి ఉండదు. బట్ ఇవాళ అది లేకపోవడం వల్ల మళ్ళీ అసంతృప్తి ఇంకొక కేసు రావడానికి కారణమవుతుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్లోనే ఇటువంటి వెసులుబాటు అనేది ఉంటే మనకు ఈ డిస్ప్యూట్స్ అనేటివి రావు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు సరిపోతుంది కదా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ బిల్ అని ఎందుకు అంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, అంటే మీరు మాట్లాడే వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారని కూడా అంటున్నారు. మొన్న విమలక్క గారు ఒక ప్రోగ్రాం పెడితే అందులో చిన్న పాటలో కూడా అంటే పార్లమెంట్ ఉండగా సుప్రీంకోర్టులో ఎందుకు అనే ఒక మాట అన్నది కూడా మందకృష్ణ అన్న దాన్ని వ్యతిరేకించిండు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో పెట్టాలనేది ఏంది, రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే మందకృష్ణ మాదిగ కానీ మాదిగలు కానీ గతంలో రిజర్వేషన్స్ను ఈ వర్గీకరణ ఉద్యమం ద్వారా అనుభవించారు. దాదాపుగా 4-5 సంవత్సరాలు ఇంకెక్కువనే చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆ వర్గీకరణ ప్రకారంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు చట్టం చేసిందో, అయితే దాన్ని 5 జడ్జీల బెంచ్ ఏదైతే కొట్టేసిందో, ఇదంతా హోమోజీనియస్గా చూడాలి తప్ప వాళ్ళ మధ్య అంతరాలు చూడొద్దని చెప్పి ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత పంజాబ్ దానికి సంబంధించిన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు రావడం, దానికి 5 ధర్మాసనం ఇదివరకే తీర్పు ఇచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది జడ్జెస్ ఉంటే బాగుండని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫీల్ అయ్యి 7 జడ్జీల ధర్మాసనం వేశారు. రేపు ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దీని ప్రకారంగా ఇవాళ ఏకసభ్య కమిషన్ వచ్చింది. ఇక్కడ ఈ కమిషన్ ఇచ్చే సూచనల ఆధారంగా సపోజ్ ఈ సూచనలు ఎలా ఉంటాయనేది మనం చెప్పలేం. మీరు ఇటు మాలలు కానీ అటు మాదిగలు కానీ ఇద్దరు కూడా రిప్రజెంట్ చేశారు ఏకసభ్య కమిషన్ ముందు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ను కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఏదైనా ఒక అంటే వర్గీకరణకు సంబంధించింది అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదింపజేశారనుకోండి, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు 7 బదులు 9 జడ్జీల ధర్మాసనం వేయాల్సి వస్తుంది. అంటే ఇది అన్ఎండింగ్. ఇది దీనివల్ల ఏమవుతుందంటే పరస్పర వైషమ్యాలు పెరుగుతున్నాయి, ఉద్రిక్తత పెరుగుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకున్నప్పుడు ఇందులో ఉన్న కాంప్లికేషన్ పోవాలనుకుంటే 2 వర్గాల వాళ్ళు కూర్చొని ఒక సామరస్యంగా మేధావులను కొంతమంది వెల్ విషర్స్ను కూర్చోబెట్టుకొని ఈ 2 కులాలలో ఉన్న ఇంటెలెక్చువల్స్ను కూర్చోబెట్టుకొని దీనికి ఏదైనా ఒక కార్యాచరణ రూపొందించి ఇద్దరు కలిసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటే ఎట్లుండాలి, లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేకుండా ఏకసభ్య కమిషన్కి ఇద్దరం కలిసి ఒక జాయింట్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంకప్పుడు జడ్జి గారి చేతిలో ఏముండదు. ఇద్దరు ఒకటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేయమని చెప్పి ఆయన చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వివాదాల పరిష్కారానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. సామరస్యంగా ఒకవేళ ఏకాభిప్రాయం వచ్చినట్టయితే గత శతాబ్దాల కాలంగా ఎట్లయితే మాలలు మాదిగలు ఇతర కులాలు కలిసిమెలిసి ఉన్నాయో అదే వాతావరణం కొనసాగుతుంది. అంటే సహజంగానే పాలక వర్గాలు ఏంటంటే ఇద్దరి మధ్య వైషమ్యాలు కావాలని కోరుకుంటాయి. వాళ్ళకి ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం తప్ప కులం అనేది ఒక ఓటుగా చూస్తారే తప్ప ఈ కులం వెనుకబడింది, అణచివేయబడ్డది, దీన్ని బయటకు తీసుకొద్దాం, సామాజికంగా వీళ్ళను సమాన స్థానం ఇద్దామనే ఆలోచనలు పాలకవర్గాలకు ఉండవు. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు అయినా కూడా అంతిమంగా చిచ్చుపెట్టి బ్రిటిష్ వాడు ఇచ్చిన విభజించు పాలించు సిద్ధాంతమే వాళ్ళ పునాదిగా ఉంటుంది. బ్రాహ్మణికల్ సిద్ధాంతంలో కూడా అదే ఉంటుంది. విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాడు వీళ్ళ దగ్గర నేర్చుకున్నాడా లేకపోతే వీళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడా మనకు తెలియదు. కానీ ఆ వేదకాలం నుంచి కూడా విభజించి పాలించే ఉన్నది, బ్రిటిష్ వాడు కూడా దాన్నే తీసుకొచ్చిండు. బట్ ఇవాళ కూడా అదే రాజకీయం నడుస్తూ ఉన్నది. సో మనం రాజ్యాంగం మన కోసం రాసుకున్నది, అమెండ్మెంట్స్ అవసరమైనప్పుడు చేసుకోవాలి. బట్ సామరస్యంగా ఇద్దరు కలిసి ఒక ప్రతిపాదన పెట్టినట్టయితే ఈ గొడవలు ఉండవు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల, ఎవరికి వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడించడం వల్ల ఈ పరిష్కారం కాదు. ఇద్దరు కలిసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని అందులో 2 వర్గాలలో కూడా రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళకు న్యాయ కోవిధులు వాళ్ళు, అట్లాగే సుప్రీంకోర్టు హైకోర్టులలో పనిచేసే అడ్వకేట్స్ ఉన్నారు. ఇతర రాష్ట్రాలు మన పక్కనున్న మహారాష్ట్రలో ఇటు మహర్ల నుంచి అటు చెమర్స్ నుంచి కూడా అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. మన వాళ్ళకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా పిలిపించుకోవచ్చు. తమిళనాడులో కూడా ఎస్సీ ఉద్యమం బలంగా ఉంది. కాబట్టి ఇది ఏదో ఒక రకంగా ఒక సంయుక్త సమావేశం జరుపుకొని కొంతమంది దీనికోసం ఇనిషియేటివ్ తీసుకొని ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో తప్పేం లేదనేది నా అభిప్రాయం.
అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు వర్గీకరణ మొదటగా మేమే చేసి తీద్దామని, మళ్ళీ ఏకసభ్యంగా మేము అంటే ఆల్రెడీ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కమిటీ చేయడం ఇదంతా కేవలం తాత్కాలికంగా ఏదో చేయాలనే ఆలోచన. రెండవది కులగణన ఏదైతే ఉందో బీసీలకు సంబంధించిన విషయంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్లను పెంచుతాం కాబట్టి వాళ్ళ కోసం కులగణన చేస్తున్నాం, అది ఇప్పుడు ఇద్దరికి వర్గీకరణ సంబంధించిన విషయంలో కూడా పనికొస్తున్నట్టుగా కులగణన చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేసి దాని ప్రకారంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని అనేది చాలామంది, అంటే ఇక్కడ మాల సామాజిక వర్గం నుండి కానీ లేదంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసేదిన్నా కూడా అది కొట్టుడు పోతుంది అని అంటున్నారు. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే ప్రతి విషయాన్ని బాగా ఇన్డెప్త్గా స్టడీ చేసే జడ్జెస్ ఉంటారు. ఇప్పుడు ఆ జడ్జెస్ రేపు ఇది ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఒక ఆర్డినెన్సో లేకుంటే ఒక యాక్టో ఇస్తుంది, దాన్ని కనుక ఛాలెంజ్ చేస్తే ముందైతే స్టే వస్తుంది కదా. కాబట్టి రిజర్వేషన్స్ ఇమ్మీడియట్గా అమలు కావు. కాబట్టి ఇద్దరు సామరస్యంగా ఉన్నట్టయితే ఎవరు కూడా కోర్టుకు పోయే అవకాశం ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఇద్దరు కలిసి సామరస్యంగా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ కాదు అనుకున్నప్పుడు ఇంకా అన్ఎండింగ్ ఫైట్ అవుతుంది. ఇది మళ్ళీ ఎన్యూమరేషన్ సెన్సెస్లో మళ్ళీ కులగణన జరిగేదాకా కూడా ఇది ఎప్పటి ఆరని చిచ్చులాగానే ఉంటుంది తప్ప ఇది పరిష్కారం అయ్యే విధంగా కనబడట్లేదు. మాదిగల ఆవేదనను అర్థం చేసుకుందాం, మాలల యొక్క ఆవేదనను కూడా మనం అర్థం చేసుకుందాం, కానీ సామరస్యంగా పరిష్కారం కోసం కృషి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మేధావులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, కానీ లేదు అని అంటే ఆ అంటే బీసీ కులాల నుండి వచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ ఏదైతే ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళని మందకృష్ణ కానీ లేదంటే ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఏవైతే కామెంట్లు చేస్తున్నారో అవే కామెంట్లు సామాజిక స్మగ్లర్లు, మాలలు, దొంగలు లేదంటే ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది రెండు కులాల మధ్య ఇంకా ఈ అంటే భేదాన్ని పెంచే విధంగా ఉంది తప్ప కలిపేటువంటి ప్రయత్నం మేధావుల తరపున కూడా జరుగుతలేదు అనేది కూడా బయట మాట్లాడుతున్నటువంటి విషయం. దీన్ని అంటే మేధావులు అనేవాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండని మీరు ఏదైతే అంటున్నారో ఇక్కడ చూస్తే మాత్రం గ్రౌండ్లో అది జరగట్లేదు అనేది అయితే కనబడుతూ ఉంది. మరి అట్లాంటి ఆలోచన ఎవరైనా చేసే అవకాశం ఉందా, లేదంటే మీరైనా కూర్చోబెట్టి ముందుగా ఒక నలుగురిని మాట్లాడి ఏదో ఒక రోజు దీనికి పుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే తప్పకుండా ప్రయత్నం చేయాలనే ఉంది, కానీ ఇనిషియేషన్ అనేది మీ రెండు సంఘాల నుంచే మొదలు కావాలి. ఎందుకంటే మా అంతటా మేము మిమ్మల్ని పిలిచి వాళ్ళని పిలిచి చేయాలనుకున్నప్పుడు కొన్ని రకాల ఈ జంకుబాటు ఉంటుంది, ఎందుకు అంటే సంకోచాలు ఉంటాయి. ఎందుకు అంటే మనంతరం మనం వాళ్ళని పిలిస్తే వస్తారో లేదో, అయినా మనకెందుకు, వాళ్ళకి కదా కావాల్సింది అని చెప్పి ఇట్లాంటి కొంచెం సంకోచాలు ఉంటాయి. మీ వైపు నుంచి కనుక మీరు మాలాంటి వాళ్ళని ఒక 5-6 మీరు కూర్చోబెట్టి ఇప్పుడు నాకు ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేశారో అట్లా ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని సామరస్యంగా పరిష్కారం కావడానికి మీ వంతు సహకారాన్ని అందించండి, మేము కూడా మిగతా వాళ్ళని కూడా కలుస్తామని అనుకున్నప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఇది జరగాలి. ఈ ప్రయత్నం జరగకపోతే ఏమైందంటే అంటే కొంతమంది అర్థం చేసుకోకుండా కూడా ఎమోషనల్గా మాదిగలు మొదటి నుంచి సామాజికంగా బాగా అనగదొక్కబడ్డారు కదా అన్నట్టుగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఒకటి. ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేయాలి, ప్రభుత్వ విధానాన్ని అర్థం చేయాలి, తర్వాత అంబేద్కర్ గారు చెప్పింది అవన్నీ కూడా ఎందుకు ఆయన ఆ రకంగా కాన్స్టిట్యూషన్లో ఇట్లా రాయాల్సి వచ్చింది, దాని వెనకాలన్న భావన ఏంటి అసలు. అట్లాగే ఇది సామరస్యంగా పరిష్కారం కావాలంటే అమెండ్మెంట్ ఎట్లుండాలి కాన్స్టిట్యూషనల్గా, అమెండ్మెంట్ జరగకుండా ఇది సాధ్యమవుతుందా, ఇట్లాంటి విషయాల మీద కనుక ఒక అవగాహన ఇచ్చినట్టయితే సామరస్యంగా ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇట్లే వదిలేస్తే మాత్రం ఇది రెండు కులాల మధ్యలో ఒక ఆరని చిచ్చులాగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఇది పాలక వర్గాలకు ఉపయోగపడుతుంది తప్ప ఈ రెండు కులాలకు కూడా ఉపయోగపడదు. కాబట్టి తప్పకుండా ఒక సామరస్య పూర్వక ప్రయత్నం అనేది జరగాలి. ఆ రకంగా పరిష్కారం అయితే ఏ గొడవ ఉండదు. ఒకవేళ అట్లా కాలేదనుకోండి, ఇక కాన్స్టిట్యూషనల్గా ఇది మళ్ళీ రేపు ఇంకొక బెంచ్ రావచ్చు, అప్పటిదాకా మళ్ళీ 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు ఈ ఉద్యమ నాయకులంతా ఓల్డ్ ఏజ్ అయిపోతుంది. మళ్ళీ యంగ్ జనరేషన్కు మళ్ళీ ఒక ఇద్దరి మధ్యలో వైషమ్యాలతోని ఒక కొత్త ఎజెండా ఇచ్చినట్టు అవుతుంది. ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో అయితే ఇది కొంత ఇనిషియేటివ్ తీసుకొని కొంతమంది ఐఏఎస్లు రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది రిటైర్డ్ జడ్జెస్, సిట్టింగ్ జడ్జెస్, అడ్వకేట్స్, వీళ్ళంతా కూడా ఒక ఆఫ్ ది రికార్డ్ ఒక 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఇద్దరిని పిలిపించి ఇద్దరి మాటలు విని రాజ్యాంగాన్ని కూడా కొంచెం అధ్యయనం చేసి జడ్జిమెంట్ని కూడా కొంచెం అధ్యయనం చేసి ఒక 4-5 సిట్టింగ్స్ కనుక చేసుకున్నట్టయితే ఇది పరిష్కారం అవుతుందని నాకు నమ్మకం ఉంది. చివరిగా ఒక మాట, ఒక సలహా సార్.
ఇప్పుడు మాలా మాదిగల మధ్య జరుగుతున్నటువంటి ఈ చిచ్చు ఏదైతే ఉందో జరుగుతుంది, ఇది ఆరని చిచ్చుగా ఉండే అవకాశాలు ఉంటాయి అనిపేసి మీరు అన్న మాట ఏదైతే ఉందో, దీంట్లోకి మేధావులు ప్లస్ బీసీలుగా ఉన్నటువంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు వచ్చి మళ్ళీ అదే ఆ చిచ్చు మీద కారం చల్లినట్టుగా లేదంటే పెట్రోల్ చల్లినట్టుగా చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి మాటలు మళ్ళీ మాలలు దానికి కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ ఆ పూర్తి స్థాయిలో సమాజంలో మరింత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం అంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా సరిగ్గా అర్థం చేసుకొని మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వైషమ్యాలు పెంచే విధంగా ఎవరు మాట్లాడద్దు, ఎవరినెవరు కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సామరస్యంగా పరిష్కారం చేసుకునే విధంగా ఈ కులాలకు బయట ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయాలి. కులాలలో ఉన్నవాళ్ళు కూడా ఘర్షణ వాతావరణాన్ని పెంచే విధంగా కాకుండా ఐక్యంగా ఉండేటట్టుగా వాళ్ళు ఆ ఉద్యమాన్ని ముందుకు నడపాలి. ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాలను మీడియా పరంగా కానీ సభాముఖంగా కానీ ప్రజలకు కానీ తెలియజేయాలి. ఒకరినొకరు దూషించుకోవడంలో ఉపయోగం లేదు, అర్థం లేదు. ఎందుకంటే ఇవి ఎట్లుంటాయంటే ఇద్దరి మధ్య ఉన్న ఈ వైషమ్యాలు అనేటివి శత్రుపూరితమైనవి కావు, ఇవి మిత్రపూరితమైన వైరుధ్యాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శత్రుపూరిత వైరుధ్యాలు అగ్ర కులాలకును నిమ్న కులాలకు మధ్యలో ఉంటాయి. బట్ రెండు అణగారిన కులాలే కాబట్టి వీళ్ళ మధ్య ఉండే ఏదైనా కూడా, ఏ స్పర్ధ అయినా ఏ వైషమ్యమైనా అది స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన మిత్రపూర్వక వైరుధ్యమే తప్ప శత్రుపూరిత వైరుధ్యం కానక్కర్లేదు, కారాదు కూడా. కాబట్టి ఆ ట్రాప్లో పడకూడదని నేను కోరుతున్నా. శత్రుపూరిత వైరుధ్యంగా దీన్ని మలచాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. వాళ్ళకు ఓట్ బ్యాంక్ రాజకీయం కాబట్టి బీజేపీ మాదిగలను దగ్గర తీసింది కాబట్టి కాంగ్రెస్ మాలలను దగ్గర తీస్తుంది. ఆ రకంగా పోకుండా మన మధ్య మనము శత్రుపూరిత వైరుధ్యంగా దీన్ని మలచకూడదు. మనం తరతరాలుగా శతాబ్దాలుగా మనం ఒక సోదరులుగా కలిసిమెలిసి జీవించాం. ఇద్దరం కూడా ఈ సమాజానికి అంటరాని వాళ్ళుగానే ఉన్నాం మనం. కాబట్టి మనము మన సమస్యల్ని సామరస్యంగా మిత్రపూరితంగా పరిష్కరించుకోవాలనే ఒక మెసేజ్ ఏ మేధావైనా ఏ బీసీ నాయకుడైనా ఈ రెండు కులాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఇది మరింత కార్చిచ్చుగా మారేటువంటి అవకాశం ఉండద్దు. ముఖ్యంగా ఎవరైనా కూడా మాదిగ సామాజిక వర్గమైనా మాల సామాజిక వర్గమైనా వాళ్ళకి ఇద్దరికి రెండు వైపులా మద్దతు ఇస్తున్నటువంటి బీసీ కులాల నాయకులైనా ఎవరైనా కూడా ఆ కార్చిచ్చు తగ్గే విధంగా మాట్లాడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయొద్దు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టులు ప్రభుత్వాలు కాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దీనికి పూర్తి స్థాయిలో ఎండింగ్ ఇచ్చే విధంగా ఆ పరిష్కారం వైపుగా ఆలోచన చేసేంటే బాగుండు అని చెప్పేసి అయితే వి ప్రకాష్ గారు అంటున్నారు. మరి దీనికి సంబంధించిన విషయంలో మాల మాదిగ సామాజిక వర్గాలు కాకుండా ఈరోజు రెండు ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే మందకృష్ణకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి మేధావులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇద్దరిని కూర్చోబెట్టి దీనికి ఒక పూర్తి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుతూ చూస్తున్నాను. ఎన్ఎన్ మీడియా, థ్యాంక్ యూ.